హాయ్ వోల్టా రైడ్ యాప్ సమర్పించు గేమ్ చేంజర్కి స్వాగతం. ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్, స్ట్రాటజిక్ ప్లానింగ్లో అద్భుతాలు ఆవిష్కరిస్తున్న రవి దాపర్తి గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ గురించి. నేను ఒక చిన్న పల్లెటూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చామండి. సో నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది, సమిశ్రగూడెం అనే ఒక చిన్న పల్లెటూరులో. ఆ తర్వాత నా ఇంటర్ ఇంజనీరింగ్ అంతా నేను గుంటూరులో చేశానండి. సో ఆ తర్వాత నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో కూడా చదివాను. అలాగా నా ఎడ్యుకేషన్ సాగిందండి. నేను ఇనీషియల్గా కార్పొరేట్ కంపెనీస్లో పనిచేశానండి. టీసీఎస్, నెస్ టెక్నాలజీస్, సేపియన్ కన్సల్టింగ్ అని పెద్ద పెద్ద కంపెనీస్లో అన్నీ చేశాను. సో నా ఎంటర్ప్రినర్ జర్నీ అరౌండ్ 2013లో స్టార్ట్ అయిందండి. నాకు ఆ టైంలో నాకంటూ ఒకటి బిల్డ్ చేయాలి. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రైట్? సో ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేయాలి. ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈజ్ మై ప్యాషన్ ఆ టైంలో. అప్పుడు యూనో నాతోటి ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్న ఒక పార్ట్నర్ తోటి కలిసి 2013లో స్టార్ట్ చేసామండి నా ఎంటర్ప్రినర్ జర్నీ. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 12-13 ఇయర్స్ నుంచి నేను ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టార్టప్స్లోనే ఉన్నాను. ఇప్పుడు సర్వీస్ సెగ్మెంట్లో స్టార్ట్ చేయడం ఒకటి, అది కొంత ప్లగ్ అండ్ ప్లే సిస్టంలో వెళ్తారు. కానీ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో మనం అంత గ్రోత్ లేదు ఇండియా. సో ఈ సెగ్మెంట్లో మనకున్న ఛాలెంజెస్ అలాగే ఆపర్చునిటీస్ ఎలా? మేము స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇండియాలో ఆపర్చునిటీస్ వర్ వెరీ తక్కువ అండి. అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైడ్ అంతా మోర్ ఇండియా అంతా సర్వీస్ ఓరియంటెడ్ మార్కెట్ ఆ టైంలో. సో డబ్బులు త్వరగా వస్తాయి అండ్ ఆల్సో ప్రొడక్ట్ చేయాలంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ అండి. ద లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ వీ నీడ్ టు పుట్ అనమాట. అంటే ఇట్స్ అ లాంగ్ ట్రైన్ అండ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. యూనో ఆ పేషెన్స్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఐడియా ఉండాలి, స్కిల్ సెట్ ఉండాలి. సో డౌన్ ది లైన్ ఇన్ లాస్ట్ 7-8 ఇయర్స్లో చూస్తే ఆ ల్యాండ్స్కేప్ అంతా చేంజ్ అయిందండి. మోస్ట్ ఆఫ్ ది Indian entrepreneurs are inclined towards product development now. Now India is a hub for all the SaaS products కానీ AI innovation కానీ we have seen అంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో మొత్తం we have seen a complete change. మీరు చూస్తే లాస్ట్ 1 ఇయర్లో we have how many unicorns that we built from India which are global products అయినాయండి. So that mindset is changed. అగైన్ దీస్ ఆర్ 2 డిఫరెంట్ గేమ్స్ అండి. మనం సర్వీస్ చేస్తున్నామంటే వీ కెన్ డూ ది సేమ్ ప్రొడక్ట్ అనేది కూడా మనకి లేదు. దీస్ ఆర్ 2 డిఫరెంట్ జర్నీస్ అనమాట. ఏఐ రాబోతుంది పెద్ద ఎత్తున, రైట్? సో జాబ్స్, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ పోతాయనే ఆందోళన అయితే ఉంది. మీరు ఏమంటారు? జాబ్స్ అయితే దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. ఎంటైర్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎఫిషియన్సీ. మీరు ఎఫిషియెంట్గా లేకపోతే మీకు ఏ స్కిల్ ఉన్నా కానీ యూ వోంట్ సర్వైవ్. అండ్ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఎఫిషియన్సీ. సో ఏఐ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ అండ్ టెక్నాలజీ టు గెట్ దట్ ఎఫిషియన్సీ, రైట్? ఇదివరకు ఏముండేదండి, మొత్తం కంపెనీలు కానీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎంప్లాయీస్ యొక్క ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఉండేవారు. సో దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ బ్యాక్ టు కంపెనీ ఎఫిషియన్సీ. అక్కడ దట్ ఈస్ వేర్ ది ఏఐ హ్యాస్ కమ్ అప్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ చూస్తుంటే నౌ దేర్ డిపెండెన్సీ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటింగ్ బ్యాక్ ఫ్రమ్ పీపుల్ టు ప్రాసెస్ అండ్ టూల్స్, రైట్? సో ఏఐ ఈజ్ ఎ వేవ్. మీరు చూస్తే టెక్నాలజీ ల్యాండ్స్కేప్ చూస్తే లాస్ట్ 20 ఇయర్స్లో ఎవ్రీ 7-8 ఇయర్స్కి సర్టైన్ టెక్నాలజీ ట్రెండ్స్ ఆర్ ది గేమ్ చేంజర్స్. మనం ఇనీషియల్గా క్లయింట్ సర్వర్స్ మన దాంట్లోనే హోస్ట్ చేసుకుని ఇవన్నీ చేసేవాళ్ళం. తర్వాత క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ వాజ్ స్వీపింగ్ ది మార్కెట్. మనం ఇనీషియల్గా ఇంత డబ్బులు పెట్టక్కలేదు, జస్ట్ క్లిక్ ఆఫ్ ఏ బటన్ అయిపోతుంది. మా చిన్నప్పుడు మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా సాఫ్ట్వేర్ కావాలంటే అమీర్పేటలోకి వెళ్ళి ఒక పైరేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఇదంతా ఒక 3-4 డేస్ ప్రాసెస్ ఉండేదండి. అదే మా కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ప్రొక్యూర్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది ఒక 2-3 మంత్స్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 2-3 మినిట్స్, రైట్? సో అది అడాప్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టిందండి. అంటే నాకు నా ఇన్ఫర్మేషన్ అంతా క్లౌడ్లో ఉంటే నాకు సెక్యూరిటీ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆర్గనైజేషన్స్ టుక్ సమ్ టైమ్ టు అడాప్ట్ దట్ టెక్నాలజీ. నా ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ క్లౌడ్, రైట్?
సో లాస్ట్ 3-4 years నుంచి there is a lot of hype that is coming up on the AI and data science side. There are a lot of change that we are anticipating అండి. Change in terms of how we run the business, change in terms of how we need to enable our teams, change in terms of how you need to reskill and upskill your employees, చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ నీడ్ టు డీల్ విత్ యువర్ కస్టమర్స్. ఇవన్నీ మొత్తం ఎంటైర్ ల్యాండ్స్కేప్ అంతా చేంజ్ అవుతుందండి. దెర్ ఈస్ నో డౌట్ ఏ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ అండ్ వీ సీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్. వీఆర్ లుకింగ్ ఎట్ ఈస్ ది ఆర్గనైజేషన్స్ నీడ్స్ టు రియలైన్, కంప్లీట్గా రియలైన్ అయ్యి హౌ దే నీడ్ టు రీస్కిల్ దేర్ ఎంప్లాయీస్ అండి. ఇఫ్ దే డోంట్ డూ ఇట్, whatever organizations who are not adopting AI going forward, they would be lagging behind. They would be lagging behind in the business. They would be lagging behind in terms of this entire entrepreneur race. బిజినెస్ లీడర్లో మీరు ఎలాంటి క్వాలిటీ చూస్తారు? So there are 3 aspects అండి. ఒకటి empathy, another one is focus, third one is adaptability. Right? So you have to be empathetic with your teams అండి. మీ బిజినెస్ గోల్స్ నీడ్స్ టు బి అలైన్డ్ అండ్ ఆస్పైర్ టువర్డ్స్ అవర్ టీమ్స్ ఆస్పిరేషన్స్ ఆల్సో. మీరు అది తీసుకురాలేని రోజు యూ కెనాట్ బి సక్సెస్ఫుల్. యాజ్ అ లీడర్ యూ నీడ్ టు బిల్డ్ ది లీడర్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో యూ నీడ్ టు బీ అబ్సల్యూట్లీ ఫోకస్డ్ విత్ యువర్ ప్యాషన్. ప్యాషన్ ఈజ్ లైక్ అ బౌండరీ టు ఎ గ్రౌండ్, రైట్? అది లేని రోజు యూ స్టార్ట్ ప్లేయింగ్ బట్ యూ డోంట్ నో. మీరు గేమ్ ఆడుతూనే ఉంటారు కానీ ఎటు కొట్టాలి, ఎలా కొట్టాలి, ఏం చేయాలి అనే క్లారిటీ ఉండదండి. సో మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ యూజువల్లీ దే డోంట్ హ్యావ్ అ ప్యాషన్. దే హ్యావ్ అన్ ఐడియా అండ్ దే వాంట్ జస్ట్ గెట్ ఇన్ టు ది గేమ్ అండ్ డూ ఇట్. తర్వాత వచ్చేటప్పుడు అడాప్టబిలిటీ అండ్ ఇట్స్ అ డైనమిక్ వరల్డ్. థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్ అండి. నిన్న ఉన్నది ఈ రోజు లేదు, ఈ రోజు ఉన్నది రేపు లేదు. $multi-billion కూడా ఫ్యూ మంత్స్లో జస్ట్ డిసపియరింగ్ బికాస్ దే ఆర్ నాట్ అడాప్టబుల్. సో యాజ్ అ లీడర్ మీరు యూ నీడ్ టు కీప్ ఆల్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ ఎవ్రీ టైమ్ ఇన్ 360 డైరెక్షన్స్ అండ్ సీ వాట్ ఈస్ రైట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. నేను నిన్న కింగ్ అయ్యాను కదా, ఈ రోజు కూడా ఐ వుడ్ బి కింగ్ అండ్ ఐ వుడ్ కంటిన్యూ టుమారో అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. సో హౌ మార్కెట్, హౌ ట్రెండ్స్ ఆర్ ప్రోగ్రెసింగ్, దాని ప్రకారం యూ హ్యావ్ టు బీ అడాప్టబుల్ అండి. సో దీస్ ఆర్ ది 3 primary things that I believe that every leader should have. There are different aspects, entrepreneur and businessman. There are a lot of aspects that, between these two, characters. So leadership is a junction between these two, how you deal. ఇప్పుడు తెలుగు స్టేట్స్ చూసుకుంటే పర్ ఇయర్ 2 lakhs గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు ఇంజనీరింగ్. సో వీళ్ళందరికీ అకామిడేట్ ఎట్లా చేయాలి? అప్ స్కిల్లింగ్ మీరు ఎలాంటి సజెషన్స్? వాట్ వీ హ్యావ్ సీన్ అండి, మేమేం చేసాము అనేది. సో రాదర్ దాన్ గివింగ్ స్టేట్మెంట్స్ అండ్ డెఫినేషన్స్, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో వీ నీడ్ టు ఎనేబుల్ పీపుల్ అండి. వీ నీడ్ టు ఎనేబుల్ పీపుల్ ఇన్ Tier 2, Tier 3 cities, రైట్? సో ఇట్స్ అ ర్యాట్ రేస్. నాకు బీటెక్ అయిపోగానే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి, నాకు బీటెక్ అయిపోగానే నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి, లేకపోతే నేను అమెరికా వెళ్ళిపోవాలి అనే మైండ్ సెట్ నుంచి వీ నీడ్ టు గెట్ ది నెక్స్ట్ జనరేషన్స్ అవుట్, రైట్? సో దెర్ లాట్ ఆఫ్ అన్టాప్డ్ టాలెంట్ ఇన్ ది Tier 2, Tier 3 సిటీస్ అండి. మేము ప్రొడక్ట్ డెవలప్మెంట్స్ అవి స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లోనే ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం, ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి తీసుకుందాం అది ఇది అని. బట్ ఇట్ డింట్ వర్క్అవుట్, ఎందుకంటే మాకు దెర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ వీ ఫేస్డ్. సో అప్పుడు మేమేం చేసాము, వీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ అకాడమిక్స్ అండి. డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజెస్ తోటి మేము టైఅప్ అయ్యాం. అండ్ వీ స్టార్టెడ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇంజనీరింగ్ కాలేజీలోనే డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసాం. సో మా ఓన్ పర్సనల్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ వాట్ ఈస్ ది వాల్యూ ఎడిషన్ దట్ వీఆర్ బ్రింగింగ్ టు ది టేబుల్ ఫర్ ది కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ అంటే, మేము 2nd year, 3rd year, 4th year స్టూడెంట్స్, ఓకే, ఒక్కొక్క ఇయర్ నుంచి 5 స్టూడెంట్స్ని మేము సెలెక్ట్ చేసామండి. అండ్ విత్ అ కమిట్మెంట్ దట్ దెర్ వుడ్ బి ఎ మెంటర్ ఫ్రమ్ ది ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ మేము సెలెక్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అప్పుడే రిలీజ్ చేసేసాం 2nd yearలోనే. అండ్ వీ కమిటెడ్ టు ది స్టూడెంట్స్ దట్ మీరు బీటెక్ కంప్లీట్ అయిపోగానే మీరు వచ్చి జాయిన్ అయిపోండి, అప్పుడు మీకు మార్కెట్లో ఏమున్నా దాన్ని మేము రివైజ్ చేస్తాం. బట్ మాకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ అట్లీస్ట్ 3 to 4 hours యూ నీడ్ టు వర్క్ ఫ్రమ్ ది కాలేజ్ ఫర్ అస్ అనేది. సో మా సెల్ఫిష్ ఇంటెన్షన్ ఇక్కడ ఏంటి అనేది. సో వాళ్ళు ఆ 4th year కానీ 3rd year కానీ కంప్లీట్ అయ్యి మన దాంట్లో జాయిన్ అయ్యేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ మన టీంతో ఇంటరాక్ట్ అవుతున్నారండి. టెక్నాలజీస్ ఇంటర్ఫేస్ మొత్తము తెలుసు వాళ్ళకి, ప్రొడక్ట్ అంతా ఐడియా వచ్చేసింది. అండ్ వాళ్ళు Day 1 నుంచి ప్రొడక్టివ్ మాకు. సో దట్ ఈస్ హౌ వీ వర్ యాక్చువల్లీ
collaborating with the educational institutes, and that is one aspect of it. Most of these industries, right, companies, they need to start collaborating with academics. అంటే మనకు అంత రెడీమేడ్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకోవాలి అనుకున్న రోజులు పోనీ. ఓకే, అండ్ అదర్ వన్ వచ్చేటప్పటికి వీ స్టార్టెడ్ ఆఫీసెస్ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 అండి. సో మేము బెల్గాంలో ఒకటి ఓపెన్ చేసాం. దట్ వాజ్ ఎ స్మాల్ టైర్ 1 సిటీ ఇన్ Karnataka Maharashtra border. Excellent facility. And then we started our operation, Signitives operations, in a small village called Dudukuru. And akkada oka 30 members working out of that facility. Akkadunna employees andaru టైర్ 2, టైర్ 3 కాలేజెస్, రైట్, చుట్టుపక్కల ఉన్న కాలేజెస్లో, అండ్ దే డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. మాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రొడక్టివిటీ, ది ఫైర్ ఇన్ బెల్లీ ఈజ్ వాట్ వీ సే, రైట్. సో వీ నీడ్ టు ఎనేబుల్ పీపుల్ అండి. సో వీ హ్యావ్ జాబ్స్ ఫర్ రైట్ పీపుల్. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ నెంబర్ 2 lakhs పీపుల్ వస్తున్నారు, 2 lakhs పీపుల్ వస్తున్నారు. బట్ ఇఫ్ దీస్ 2 lakhs ఆర్ ఎఫిషియంట్ పీపుల్, వీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్. నౌ దిస్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. నాకు ఈ 2 lakhs పీపుల్ ఉన్నారు కాబట్టి నాకు ఇండియాలోనే జాబులు క్రియేట్ అవ్వాలి అని ఏం లేదండి. ఎఫిషియంట్ పీపుల్ ఉంటే దే కెన్ హ్యావ్ జాబ్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఎఫిషియన్సీ ఈజ్ వాట్ వీ నీడ్ టు బిల్డ్ ఎట్ ఎవ్రీ లెవెల్ అండి, ఫ్రమ్ అకాడమిక్ లెవెల్ నుంచి ఈజ్ వాట్ ఐ ఫీల్. అయితే ఇండియా నుంచి మీరు చెప్పినట్టు $1 billion కంపెనీస్ ఎమర్జ్ కావాలంటే ఎట్లా గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి ఇనిషియేట్ అనేది ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ అన్ ఎంటర్ప్రినర్స్ మేము అందరం మొండోళ్ళం, రైట్. ఆ మొండితనం లేకపోతే వీ వోంట్ బి విన్నర్స్. మేము ఫస్ట్ వేసుకునే క్వశ్చన్, రైట్, ఇది అవ్వట్లేదు, ఎందుకు అవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి విల్ ఫైండ్ లాట్ ఆఫ్ వేస్ అండి, రైట్. సో మా నాన్నగారి జనరేషను, ఆ తర్వాత వచ్చిన జనరేషన్, వీళ్ళంతా ఎవరో ఎంకరేజ్ చేస్తేనే మనం ముందరికి వెళ్ళాలి. గవర్నమెంట్ నాకు ఈ ఫెసిలిటీ ఇవ్వట్లేదు, నేను బీకామ్ ఎంఏ చేశానంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు, నేను ఎంత చదివినా కానీ, అంటే మన ఇన్ఎఫిషియన్సీని ఇంకొకళ్ళు ఇన్ఎఫిషియన్సీగా ట్రాన్స్లేట్ చేసుకుని వీ ఆన్సర్ అవర్ సెల్ఫ్, రైట్. సో ఆ జనరేషన్ నుంచి మనం వీ ట్రాన్స్లేటెడ్ బ్యాక్ టు వై నాట్ వై షుడ్ సమ్వన్ ఎల్స్ హెల్ప్ అస్ అనేది. సో దాని నుంచి మీరు చూస్తే లాస్ట్ 5 yearsలో how many successful $1 billion companies emerged out of India, Andy, right? So that is one aspect of it. And what kind of environment that the government should provide, and I see that is happening, Andy. Last 5-6 yearslo meer chusarante మనకు హైదరాబాద్లో టీ హబ్స్ కానీ, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్స్ కానీ, లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ. నాకు ఒక ప్రొడక్ట్ ఐడియా ఉందండి, ఒక 10 years బ్యాక్ దాన్ని ఏం చేయాలి అంటే ఇట్స్ అ నైట్ మేర్ ఫర్ మీ. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కనుక్కోవాలి, ఏం చేయాలి, దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సాఫ్ట్వేర్లు ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మొత్తం నైట్ మేర్ అండి. నౌ ఇట్స్ జస్ట్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆర్ హ్యాపెనింగ్. దాన్ని మనము వీ నీడ్ టు ఫోకస్ మోర్ అట్ కస్టమర్ సెంట్రిక్ అండి. నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చిన కొత్తలో ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎర్లీ స్టేజ్ ఎంటర్ప్రినర్స్ అనమాట, టు అండర్స్టాండ్. సో ప్రతి వాళ్ళు ఫస్ట్లో ఇనీషియల్ డిస్కషన్ ఏంటి, ఫండింగ్ రావాలంటే ఏం చేయాలి సార్, ఫండింగ్కి ఎలా చేస్తే బాగుంటుంది సార్, ఈ ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉంటారు సార్, ఇన్వెస్టర్స్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఎంతసేపు ఫండింగ్ మీదే ఉండేయండి. నౌ దట్ ఈస్ ఆల్ ట్రాన్స్లేటెడ్ బ్యాక్ టు ది ప్రాబ్లమ్స్. నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నానండి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. నౌ వెన్ యూ ఆర్ trying to solve a right problem in right direction, everyone will come to you, investors gaani andaru mee దగ్గరికి వస్తారు. Now the transition is happening, that mindset of transition is happening, and we see lot of maturity is expected in next few years time in the Indian market, particularly in the startup environment. So మేము గ్లోబల్ కంపెనీ అండి, కంపెనీ స్టార్ట్ చేసి మీకు 3 years అవుతుంది. మాకు యుఎస్ డాలస్లో హెడ్ ఆఫీసు, హైదరాబాద్ అండ్ దుద్దుకూరు ప్లస్ దుబాయ్ అండ్ సింగపూర్లో ఆపరేషన్స్ ఉన్నాయండి రైట్ నౌ. ఈ సంవత్సరం వచ్చేసి ఖతార్ అండ్ ఆస్ట్రేలియాకి ఎక్స్పాన్షన్కి ప్లాన్ చేస్తున్నామండి. అండ్ టోటల్ ఎంప్లాయీ కౌంట్ వచ్చేసి వీ హ్యావ్ అరౌండ్ 150 ఎంప్లాయీస్ ఉన్నారండి. యుఎస్ అండ్ అదర్ కంట్రీస్లో అరౌండ్ 60 ఉన్నారు టుగెదర్. ఇండియాలో వచ్చేసి ఒక 90 members ఉన్నారండి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. జనరల్ దిస్ ఇస్ ద లేటెస్ట్ ట్రెండింగ్ కదా. సో ఆపర్చునిటీస్ ఎలాంటివి క్రియేట్ చేస్తున్నామంటే, ఏ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఈచ్ ఏరియా.
ఇప్పుడు మా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ అంతా వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ టు యూజ్ వాళ్ళ రొటీన్గా డే టు డే చేసే యాక్టివిటీ అంతా ఏఐ వాడుతున్నామండి. దానికి కావాల్సినటువంటి ఏఐ టూల్స్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. సో మా ఎంప్లాయీస్ అందరూ ఏమేమి ఎంకరేజ్ చేస్తున్నామంటే 80% ఆఫ్ ద టైం వాళ్ళు క్రియేటివిటీ కొత్తదాని ఇన్నోవేషన్కి స్పెండ్ చేస్తూ ఈ రొటీన్ యాక్టివిటీస్ని ఆ 20%లో కంప్లీట్ చేసేటట్టు ఏఐ టూల్స్ వాడుతున్నామండి. ఇదివరకట్లాగా దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ అండి. ఓకే, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే, ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఇదివరకు 10 ప్రోగ్రామర్స్ అవసరమయ్యేవాళ్ళు, ఒక 2 క్లౌడ్ ఎక్స్పర్ట్స్ అవసరమయ్యారు, ఒక డేటాబేస్ ఉండేది, ఒక ఆర్కిటెక్ట్ ఉండేది. ఇప్పుడు ఈ జెన్ ఏఐ వచ్చిన తర్వాత మనకి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు బిజినెస్ గురించి ఎక్కువ తెలియాలండి. ఇప్పటి వరకు ఏంటంటే నాకు ఈ పర్టికులర్గా ఈ పీస్ ఆఫ్ కోడ్ కావాలి, ఈ పీస్ ఆఫ్ ఫంక్షనాలిటీ కావాలంటే కూర్చుని వాడు కోడ్ రాసేవారు. ఇది కావాలి అని మనం ఏఐ టూల్స్కి ఇస్తే అది కోడ్ క్రియేట్ ఇచ్చేస్తుందండి. సో వీళ్ళందరికీ మోర్ ఆఫ్ ఏ బిజినెస్ నాలెడ్జ్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీజ్ అనే డొమైన్ అవసరం అండి సక్సెస్ అవ్వాలి అంటే. మిగిలిన అంతా కూడా మనం ఈ టూల్స్ని అడిగి మనం కోడ్ రాయించేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది కదండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో కోడింగ్ రాని వాళ్ళు కూడా కంప్యూటర్ని అడిగి మీకు ఏం కావాలో అప్లికేషన్ బిల్డ్ చేసుకునే స్టేజ్కి వెళ్తుందండి. సో గ్రాడ్యుయేట్స్ మేము ఎంపసైజ్ చేసేది ఏంటంటే బిజినెస్ గురించి బాగా తెలుసుకోండి. థింక్ లైక్ ఎన్ ఎంటర్ప్రినర్, డోంట్ థింక్ లైక్ ఏ ప్రోగ్రామర్ ఆర్ ఏ పర్టికులర్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ టెక్నాలజీ. సో ద మోడీ గారు గవర్నమెంట్ కానీ దే ఆర్ మోర్ ఎంపసైజింగ్ ఆన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని అంతా ఇక్కడ తీసుకురావటం, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ కోవిడ్ తర్వాత దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ చైనా, దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ టు గ్లోబల్ అండ్ దెన్ నెక్స్ట్ బెస్ట్ కంట్రీ ఈజ్ ఇండియా అండి. సో అండ్ దెన్ వీ హ్యావ్ ఏ హ్యూమంగస్ టాలెంట్ హూ కెన్ రెడీలీ గెట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఏఐ ఎక్స్పర్ట్స్ అండి. సో ఆ విధంగా మనకి అమేజింగ్ ఆపర్చునిటీ ఉందండి. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ ఏఐ సైడ్లో లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కావాలండి. 1, 2 చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, అవర్ ఓన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలండి. సో మన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ కొత్తగా వస్తున్న జనరేషన్ అంతా ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉన్న థాట్ ప్రాసెస్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వీళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిక్వైర్మెంట్ క్యాచప్ చేసేటట్టు మన కాలేజెస్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ వీటన్నిటిని మనం రీఆర్గనైజ్ చేసుకుంటే మనం ఈజీగా చేయగలుగుతామండి. మనకున్నటువంటి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే మన రీసోర్సెస్సే అక్రాస్ ద గ్లోబ్లో మేజర్ కీ డెసిషన్ మేకింగ్ పొజిషన్లో ఉన్నారండి. దాన్ని మనం లెవరేజ్ చేసుకో. సో మాకు 2030కి వీ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ 1 బిలియన్ వాల్యూ కంపెనీ అండి. దానికి ఎలా చేద్దాం అనుకుంటున్నామంటే 1 ఈజ్ బిల్డింగ్ ఏ మల్టిపుల్ ప్రోడక్ట్స్. మాకు మేనేజ్మెంట్కి 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇండస్ట్రీలో. ఇంతకుముందు మేము 2 సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేసాం, మార్కెట్లో $multi-million వర్త్ రెవెన్యూ చేసామండి. మాకు ఏదైతే నాలెడ్జ్ 30 ఇయర్స్లో నేర్చుకున్నామో అదంతా యంగ్స్టర్స్కి, ఒక 30 యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేసి వీ వాంటెడ్ టు మేక్ దెమ్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్స్ అండ్ బిల్డ్ ప్రోడక్ట్స్. అలాగా వీ వాంటెడ్ టు అచీవ్ దట్ గోల్ అండి. అలాగే మా కల్చర్ కూడా ఎవ్రీబడి వర్క్స్ లైక్ ఏ CEO ఇన్ ద కంపెనీ. హౌ ఐ కెన్ ఎర్న్ మై శాలరీ ఫర్ దిస్ మంత్, ఇఫ్ ఐ డోంట్ ఎర్న్ ఐ డోంట్ గెట్ శాలరీ అనే కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నామండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ మేము మోటివేటెడ్ బై ఎన్విడియా జెన్సెంగ్, సేమ్ అదే మోడల్లో వర్క్ చేస్తారండి. వెస్ట్రన్ వరల్డ్ చూసుకుంటే 4-day వీక్ కూడా వాళ్ళు పాసిబిలిటీస్ మీద స్టడీస్ చేస్తున్నారు, కొన్ని కంట్రీస్లో అడాప్ట్ కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడ మన దగ్గర హార్డ్ వర్క్ ఇంకా చేయాలి, వారానికి 72 hours చేయాలని చెప్పేసి నారాయణమూర్తి గారు అన్నారు. అట్లాగే L&T చీఫ్ కూడా సిమిలర్ ఒపీనియన్ వ్యక్తం చేశారు. సో మీరు ఎలాంటి ఒపీనియన్ దానిపైన? ఐ థింక్ పెద్ద ఆయన కొద్దిగా అబద్ధం చేసుకున్నారండి. ఐల్ టెల్ యూ. సో ప్రతిదానికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. నారాయణమూర్తి గారు 18 గంటలు పని చేయకపోతే ఇన్ఫోసిస్ లేదు, ఇన్ఫోసిస్ లేకపోతే ఇండియాకి ఒక బ్రాండ్ లేదు మార్కెట్లో, ఆ బ్రాండ్ లేకపోతే ఒక 2-3 లక్షలు ఎంప్లాయ్మెంట్ లేదు, ఆ 2 లక్షలని బేస్ చేసుకుని ఇంకొక 15 లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది, రైట్? నేనేమంటానంటే, సో ఇదంతా ఎక్కడికి ట్రాన్స్లేట్ అవుతుందంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారండి, రైట్? ఐ డోంట్ ప్రాబ్లీ ఇది పెద్ద కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చేమో. ఐ డోంట్ బిలీవ్ ఆన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ వర్క్ అండ్ లైఫ్ యాజ్ 2 different థింగ్స్, రైట్? సో నేను వర్క్లో సాటిస్ఫై అయితేనే నా లైఫ్లో హ్యాపీగా ఉంటాను,
రైట్. నాకు వర్క్లో సాటిస్ఫాక్షన్ లేదు, నాకు డబ్బులు రావట్లేదు, నేనేం పని చేయలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎలా ఉండగలనండి. రైట్. నాకు ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ అండి. సో నాకు ఇప్పుడు ఇది పర్సనల్ థింగ్ ప్రయారిటీ అనుకుంటే వర్క్ లేదు, ఏం లేదు, ఐ ఫోకస్ ఆన్ మై పర్సనల్ థింగ్. నాకు ఇది వర్క్ ప్రయారిటీ అనుకున్నప్పుడు ఐ కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్. రైట్. సో అది మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు టీమ్స్లో అకౌంటబిలిటీ అనేది ఇన్కల్కేట్ చేసినప్పుడు అండి, వీ డోంట్ నీడ్ టు లుక్ ఎట్ ది టైం. సో ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, నేను ఆ పని చేసేటప్పుడు నేను క్లాక్ ఎంక చూస్తా పని చేశానంటే నేను క్రియేటివ్గా ప్రొడక్టివ్గా చేయలేనండి. ఐ డోంట్ నీడ్ మై క్లాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. రైట్. సో వాళ్ళు చెప్పింది కూడా రైటే టు అన్ ఎక్స్టెంట్, బట్ ఇట్ వాస్ బ్లోన్ అప్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్. ప్రతి ఎంప్లాయీ ఆడ జీవితాంతం రోజుకు 10 గంటలు పని చేయాలి, 6 రోజులు పని చేయాలి అనేది ఇంటెన్షన్ కాదు. వెన్ దెర్ ఈస్ ఎ నీడ్, ఎస్, దే హ్యావ్ టు బి దేర్ టు బి మోర్ ప్రొడక్టివ్ ఎనఫ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్. దెర్ వర్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ వర్ హ్యాపెనింగ్. సో వీళ్ళు 6 days పని చేయమంటున్నారు కదా, శాలరీస్, ఆబ్వియస్లీ దే డూ ఇట్. రైట్. సో మనకు ప్రాజెక్ట్ లేనప్పుడు కంపెనీ ఎందుకు పే చేస్తుందండి? దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్. రైట్. సో వీ నీడ్ టు లుక్ ఇన్ టు ది 360 డైరెక్షన్స్ ఆఫ్ ఇట్. ది ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుంది అంటే దట్ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ హౌ వీ ప్రయారిటైజ్ అవర్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ అగైన్, సో నారాయణమూర్తి గారు 18 గంటలు పనిచేశారంటే ఒక ఎంప్లాయీ 18 గంటలు పని చేయాల్సిన పని లేదు. నారాయణమూర్తి గారు ఈజ్ అన్ ఎంటర్ప్రినర్. అండ్ వెన్ వీఆర్ ట్రాన్స్లేటింగ్ ఇట్ బ్యాక్ టు అన్ ఎంప్లాయీ 18 గంటలు ఎందుకు పని చేయాలండి ఎవ్రీడే? చేయాల్సిన అవసరం లేదు. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎంటర్ప్రినర్. ఇట్ డిపెండ్స్. నేను ఆ ఫైన్ బౌండరీ అనేది డిఫైన్ చేయకుండా ఇట్ బ్లూ అప్ ఇన్ రాంగ్ డైరెక్షన్స్ అండి. మేము ఈవెంట్ టిల్ టుడే లాస్ట్ 14-15 years నుంచి ఎంటర్ప్రినర్షిప్లోనే ఉన్నాము. స్టార్టప్స్ మా కంపెనీస్. మా యావరేజ్ టైమ్ 18 hours ఉంటుందండి, 14 to 18 hours. అది చేయలేకపోతే వీ ఫీల్ సిక్. బట్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తోనే ప్రొడక్టివిటీ బెటర్గా వస్తుందని చెప్పి ఆబ్వియస్లీ అండి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఆన్. మీరు ఎంప్లాయీలను పట్టుకుని మీరు 8 o'clock కల్లా స్వైప్ చేయండి, పని ఉన్న పని లేకపోయినా 5 దాకా కూర్చోండి ఆఫీస్లో, మీరు 8 hours మేము క్లాక్ చేస్తాం, ఇది లేకపోతే శాలరీలు కోసేస్తాం, దట్ ఈస్ అ బాండెడ్ లేబర్. వీ టిపికల్లీ డోంట్ డూ దాట్. సో క్రియేటివిటీ అనేది యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ లేకపోతే క్రియేటివిటీ ఉండదండి. సో వాళ్ళకి ఎనఫ్ ఫ్రీడమ్ ఇచ్చి అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళని కరెక్ట్గా ఎనేబుల్ చేసి రైట్ టూల్స్ ఇచ్చి, సో రైట్ లీడర్స్ని రైట్ ప్లేస్లో పెట్టినప్పుడు ఆబ్వియస్లీ దట్ ప్రొడక్టివిటీ విల్ కమ్ అండి. సో దీంట్లో 2 aspects ఉన్నాయండి. అంటే మనం తోటలోకి వెళ్ళామంటే కుళ్ళిపోయిన పండు ఉంటుంది, ఇది పండు ఉంటుంది కదా. సో ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే పీపుల్ మిస్యూజ్ ఇట్. రైట్. మా పాత కంపెనీలో మాకు అన్లిమిటెడ్ లీవ్ పాలసీ పెట్టామండి. రైట్. సో అన్లిమిటెడ్ లీవ్ పాలసీ అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎన్ని లీవ్స్ అయినా తీసుకోవచ్చు, వాళ్ళు మేనేజర్ అప్రూవ్ చేస్తే. సో నమ్మండి, నాట్ ఈవెన్ 1 instance దట్ వాస్ మిస్యూజ్డ్. రైట్. సో మాకు అన్లిమిటెడ్ లీవ్లు ఉన్నాయి కదా, ఒక 4 రోజులు హాయిగా ఎంజాయ్ చేసేద్దామన్న ఇంటెన్షన్ లేదు. సో ఎంప్లాయీస్లో ఆ ఫీల్, రైట్, వీళ్ళు మమ్మల్ని నమ్మారు, మనం కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలి అనేది. ఇట్స్ అ మ్యూచువల్ ట్రస్ట్ దట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అండి. 8 to 5 jobs, I would definitely don't recommend saying that you have to be very strict, 8 kalla office lo undali anedi. It doesn't work out these days, particularly Gen Z generation వచ్చిన తర్వాత that controlling mechanisms won't work. రైట్ సార్. స్టార్టప్స్ సక్సెస్గా ఎమర్జ్ అవ్వాలంటే ఎట్లా, మీరు ఎలాంటి సజెషన్? సో ఫస్ట్ మీరు స్టార్టప్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది సక్సెస్ అవ్వాలి అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండి. మీరు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నారు, ఆ ప్రాబ్లమ్ని ఇంకెవరైనా సాల్వ్ చేస్తున్నారా, చేస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం చేసే సొల్యూషన్ వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ కన్నా ఎక్కడ బెటర్ ఉంటుంది, అండ్ హౌ యూ కెన్ మానిటైజ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రినర్స్ ఫెయిల్ అయ్యేది ఏంటంటేనండి, నాకు ఒక ఐడియా వచ్చింది, నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేస్తాను ఐడియా, ఇది వర్కౌట్ అయిపోతుంది, $1 billion కంపెనీ అయిపోతుంది అనే కన్విక్షన్ తోటి వెళ్తారు. వెళ్ళినప్పుడు దే డోంట్ డూ ప్రాపర్ హోంవర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటైజేషన్. దీని నుంచి మనకి డబ్బులు ఎలా వస్తాయి, దానికి మార్కెట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అండ్ దీన్ని గ్లోబల్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి అనేది చాలా తక్కువ మంది చూస్తారండి. సో నేను లాస్ట్ చాలా వాటిలో కూడా చెప్పాను, ప్రతి ప్రోడక్ట్కి 2 ఉంటాయండి. ఒకటి వాల్యూ ఫ్యాక్టరు, ఇంకొకటి వావ్ ఫ్యాక్టరు. నా ఐడియాలో వావ్ ఫ్యాక్టర్ ఉంది, నేను చూడగానే అని కళ్ళు ఎంత పెట్టుకుని వచ్చేంత వావ్ ఫ్యాక్టర్ ఉందండి. కానీ వాల్యూ ఫ్యాక్టర్ లేనప్పుడు ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా దారుణమైన డెత్ వచ్చేస్తుంది ఆ ప్రోడక్ట్కి.
ఇంకో ప్రోడక్ట్ ఉంది, దాంట్లో వాల్యూ ఫ్యాక్టర్ ఉంది కానీ వావ్ ఫ్యాక్టర్ కనిపించలే. జనాలు ఏంటి అంటే ఇట్ టేక్స్ టైం, అప్పుడు దాకా మన దగ్గర డబ్బులు ఉన్నాయా ఉండవు. దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్క్రూషియేటింగ్ డెత్. సో దట్ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ వావ్ అండ్ వాల్యూ ఫ్యాక్టర్ మనం చూసుకోవాలండి. అండ్ అనదర్ వన్ ఈజ్, ఇది కూడా నేను అడ్వైజ్ లాట్ ఆఫ్ దీస్ యంగ్ ఎంటర్ప్రినర్స్, యువర్ ఐడియా ఈజ్ నాట్ యూ, రైట్? డోంట్ స్టిక్ యువర్ ఐడియా టు యువర్ హార్ట్. సో మీరు ఐడియాని మీ హార్ట్ కింద ట్రీట్ చేసినప్పుడు యు ఆర్ నాట్ ఓపెన్ టు క్రిటిసిజం, యు ఆర్ నాట్ ఓపెన్ టు ఎనీ ఆఫ్ ది ఫీడ్బ్యాక్స్. అప్పుడు ఏమవుతుంది అండి, వీ గో ఇన్ అవర్ ఓన్ డైరెక్షన్. అండ్ మీరు ప్రొడక్ట్ స్టార్ట్ చేసినప్పుడే, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఒక 10 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, రైట్? మనం మోస్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రినర్స్కి ఏముంటుంది, ఫస్ట్ ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి, 9th and 10th స్టెప్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చూస్తారు, రైట్? అప్పటికి ఇదంతా. బట్ వాట్ ఐ వుడ్ అడ్వైజ్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ ఈజ్ యువర్ సేల్, సెకండ్ స్టెప్ ఈజ్ యువర్ మార్కెటింగ్, అండ్ రెస్ట్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్ వుడ్ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రాటజీ ఆన్ ఆల్ ఆఫ్ దిస్ అనేది ఈజ్ వాట్ ఐ వుడ్ అడ్వైజ్. మీరు ప్రొడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ లాంగ్ టర్మ్ విజన్ అండి. దీన్ని స్కేలబుల్ ఎలా చేస్తాం, గ్లోబల్ ఎలా చేయగలం, దీని కమర్షియలైజేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం వీ నీడ్ టు పుట్ అక్రాస్ అండి. అప్పుడు యూ విల్ హ్యావ్ అ బెటర్ క్లారిటీ ఫ్రమ్ డే వన్ వాట్ యు ఆర్ ప్లానింగ్ టు డూ అనేది. రవి గారు, ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. అలాగే. లైఫ్ అంటే మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఇన్ ఏ వర్డ్? హ్యాపీనెస్. ఫ్యామిలీ? యువర్ స్ట్రెంగ్త్. బాస్ అంటే? యువర్ కంపానియన్. ఎంప్లాయ్? యువర్ స్ట్రెంగ్త్. ఫస్ట్ కార్? నిసాన్. వైఫ్? ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఫ్రెండ్స్? మై స్ట్రెంగ్త్. ఫేవరెట్ హీరో? మై ఫాదర్. స్పోర్ట్స్ పర్సన్? మై బ్రదర్. బిగ్గెస్ట్ ఫియర్? ది మూమెంట్ ఐ ఫియర్, దట్స్ ద బిగ్గెస్ట్ ఫియర్. మెమరబుల్ మూమెంట్? వెన్ ఐ గాట్ మ్యారీడ్. కిడ్స్? మై వరల్డ్. ఎమోషనల్ మూమెంట్ మీరు ఫేస్ చేసి? వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ వాకింగ్. ఎదుటి వాళ్ళలో మీకు నచ్చనిది లేకుంటే ఆకట్టుకునేది వాళ్ళ ప్యాషన్ అండి, నచ్చనిది సెల్ఫిష్నెస్. మీ డ్రీమ్? టు ఎనేబుల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ బిఫోర్ ఐ డై. ఫ్యూచర్ ప్లాన్స్? వీ వాంట్ టు బిల్డ్ ఆఫీసెస్ ఇన్ Tier 2, Tier 3 cities అండి. అండ్ అల్టిమేట్లీ వీ వాంటెడ్ టు సెటిల్ డౌన్ ఆన్ అకాడమిక్స్, ట్రైనింగ్ పీపుల్, విలేజెస్లో, చిన్న చిన్న విలేజెస్లోకి వెళ్ళి ట్రైన్ చేయడం. అండ్ వీ స్టార్టెడ్ అరౌండ్ 18 years బ్యాక్, అండ్ దట్ ఈస్ వేర్ వీ ఎండ్ అప్ గోయింగ్ ఫార్వర్డ్. రైట్ సార్, మీ ప్లాన్స్ అండ్ డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఇది రవి దాపర్తి గారితో ఇంటరాక్షన్. వోల్టా రైడ్ యాప్ సమర్పించు గేమ్ చేంజర్లో మరో గేమ్ చేంజర్తో వచ్చే వారం కలుద్దాం. బాయ్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు వోల్టా.